ముంగడికి పోతే నుయ్యి వెనకపోతే గొయ్యి అన్నట్టే తయారయ్యింది కదా కారు పార్టీ పెబ్బ మాజీ సీఎం కేసీఆర్ సార్ పరిస్థితి. ఓ దిక్కు కాళేశ్వరం కమిషన్ వల్ల నోటీసులు విచారణ, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్ కేసు ట్విస్టులతోని కేసీఆర్ సార్కు భయం వచ్చినట్టే ఉన్నది. మొన్నటిదాకా నిమ్మలంగా ఫామ్ హౌస్లోనే పరాయకథగా వండుకున్న కేసీఆర్ సార్కు తిన్న బుక్కెడు కూడు కూడా పెయిన పట్టకుండా ఆగమాగం అవుతున్నది కావచ్చు. రాష్ట్రంలో అధికారం బోవుడే కాదు, మొన్నటిదాకా కన్నబిడ్డే కవిత మేడం కయ్యాలతోని కారు పార్టీ ఇచ్చుకపోయేటట్టు ఉన్నదన్న రందివు కంటే ఇప్పుడు నన్ను ఏడ సర్కారు లాంఛనాలతోని చక్కగా జైలుకు తీసుకుపోయి చిప్పకూడు చేతిలో పెడతారో అని సారు చక్కగా కంటి నిండా వంటుకుంటుండో లేదో. మరి తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటా అని చెప్పి బంగారీ తెలంగాణకు బాటలేస్తా అని చెప్పి ఫామ్ హౌస్లో వండుకొని హాయిగా శేష జీవితం గడుపుతుంటే ఇప్పుడు కావాలని కాంగ్రెస్ సర్కారు ఇరికాటంలో వేసేటట్టు ఉన్నదని సారు మనసు సెంచరీలుతున్నట్టే ఉన్నదట. అయ్యా కేసీఆర్ సారు, మా అయ్య రామునాసొంటి మనిషి, పాపం అన్నది తెలియదు, తప్పన్నది ఎయ్యడని ఓ దిక్కు మీ కన్నబిడ్డ కవిత మేడము, కన్న కొడుకు కేటీఆర్ సారు తెలంగాణలోనే కాదు బయటి దేశంలో కూడా బాగానే పత్తిత్వం ముచ్చట్లు అంటున్నారు. కాబట్టి మరి మీ శుద్ధపూస ముచ్చట్లు నిజమేనా కాదా అని చూసేందుకు ప్రజలు కూడా కళ్ళు పెద్దగా చేసుకొని కాయిస్గా చూస్తుర్రట.